మార్నింగ్ ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు వ్యవసాయ రంగంలో వస్తున్న సంక్షోభం వాటి మీద ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా చేసి రిటైర్ అయిన ఆయన నాయకత్వంలో కమిటీ ఏర్పాటు చేసి నివేదికని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సమర్పించాలని చెప్పింది. నవంబర్ 2వ తారీఖు నాడు ఎప్పుడో కమిటీని ఏర్పాటు చేస్తే 21 అంటే 15 రోజుల్లోనే ప్రాథమిక నివేదిక, తర్వాత మధ్యంతర నివేదిక కూడా మొన్న 21వ తారీఖు నాడు నవంబరు కమిటీ ఇచ్చింది. దీంట్లో విస్తుపోయే నిజాలు ఉన్నాయి. ఒకటి, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. రైతుల ఆత్మహత్యలతో పాటు రైతాంగం మీద ఆధారపడి ఉన్న వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయని ఈ కమిటీ చెప్పింది. గడిచిన 30 ఏళ్లలో 4 లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవి కూడా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో NCRB రిపోర్టుల ప్రకారం, అనేక రిపోర్టుల ప్రకారం తీసుకున్న నివేదికలు అని చెప్పి, అంటే వాస్తవంగా ఈ రిపోర్టు ఉందంటే ఈ ఆత్మహత్యలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి, రోజుకి వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి రైతు సంపాదిస్తున్న డబ్బు ఎంత అంటే రోజుకి 27 రూపాయలు మాత్రమే అనేది కూడా ఈ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఇంత తక్కువ ఆదాయం ఉన్నప్పుడు ఖచ్చితంగా రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు కాకపోతే ఇంకేం చేసుకుంటారని కూడా నివేదిక చెప్పడం జరిగింది. నివేదిక ఈ సంక్షోభం నుంచి బయటపడడానికి పరిష్కార మార్గాలు కూడా చూపించింది. ఒకటి, రైతులకి, వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న రైతులకి కనీస మద్దతు ధర చట్టం చేయాలని చెప్పింది. అదేవిధంగా ఇమీడియట్ తక్షణ పరిష్కారం చట్టం చేయాలని. రెండోది ఏంటంటే రుణమాఫీ, రైతుల రుణమాఫీ మొత్తం దేశవ్యాప్తంగా అందరికీ చేయాలనేది. మూడోది, మార్కెటింగ్ వ్యవస్థని బలోపేతం చేయాలని, సేంద్రియ వైవిధ్య భరితమైన పంటల్ని ప్రోత్సహించాలని చెప్పి, అదేవిధంగా ఉపాధి హామీ చట్టాన్ని బలపరచడం ద్వారా వ్యవసాయ కార్మికులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చట్టబద్ధమైన వేతనాలు వచ్చేటట్టు ఉంటుందని, ఇలాంటి అనేక రకాలైన పరిష్కారాలు చూపించారు. కానీ విచిత్రకరమైన విషయం ఏంటంటే మీడియాలో కానీ ఎక్కడ కానీ ఇంత పెద్ద రిపోర్టు, దేశంలో అత్యంత కీలకమైన వ్యవసాయ రంగం మీద ఎక్కడ మీడియాలో చర్చ అనేది జరగట్లేదు. ఈ సమస్యలను వెంటనే కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే సంయుక్త కిసాన్ మోర్చా ఆల్రెడీ పిలిపించింది. వ్యవసాయ రంగంలో వస్తున్న సంక్షోభం, రైతుల సమస్యలు, వ్యవసాయ కార్మికుల సమస్యల మీద దీనికి దేశం మొత్తం మద్దతుగా ఉండాలని చెప్పి, ముఖ్యంగా 2 సిఫార్సులు ఏంటంటే కనీస మద్దతు ధర చట్టం, పండించిన పంటకి ఎంతైతే ఉత్పత్తి ఖర్చు అవుతుందో దానికి 50% కలిపి మద్దతు ధర చట్టం చేయాలని, రుణమాఫీ చేయాలని, ఉపాధి హామీ చట్టాన్ని గట్టిగా బలిష్టంగా చేసి వ్యవసాయ కార్మికులకి దాన్ని అనుసంధానం చేయాలని, ఇలాంటి వాటి మీద వెంటనే పరిష్కారాలు కేంద్ర ప్రభుత్వం చూడకపోతే మనం అందరం కూడా వాళ్ళకి మద్దతు తెలపాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ.